అయితే మన బస్సు అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ప్లేయర్స్ దిగడమే లేట్. ఎంతవరకు వద్దు అంతవరకు మొత్తం కవర్ చేసి చూపిస్తాయి ఒక్క బస్సు. అయితే మొత్తానికి డిపాచెస్కి వచ్చేసాం అనమాట. ఇంకొక మావాడు మళ్ళీ వస్తాడు, జాయిన్ అయిపోయాడు. పైకి వెళ్తుంటే కింద నుంచి పరిగెట్టుకొని మామా నేను వస్తాను ఏటో ఆర్మీ ఏటో మొత్తం దెబ్బెట్టేసాడు. 300 అని చెప్పి ఏమీ కొట్టలేదు. కమెంట్ సార్ కమెంట్. మన ఎస్ఆర్హెచ్ టీంని జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని డిపాచర్స్ అనమాట చెన్నై బయలుదేరుతున్నారు. చెన్నైలో మ్యాచ్ ఉంది. సో మా వాళ్ళు అలిసిపోయారంట, మాట్లాడుకుంటున్నారు. ఇదిగో మావాడు వచ్చేది లేదు సచ్చేది లేదు, పైగా రాలేదాడు, అలిసిపోయాడు నేను అంటుండ మావాడు. ఇదొకటి అమ్మ ఫేస్ కనిపించట్లేదు. లైట్ అమృతరావు కూడా తెలుసు కదా, ఆల్రెడీ ముంబై ఇండియన్స్ రిసీవ్ చేసుకునేటప్పుడు కూడా చెప్పాను మీకు. అదే పావులా డ్యూటీ ఉంటే చారానా డ్యూటీ బారానా యాక్టింగ్ అనమాట. వెల్కమ్ బ్యాక్ టు ది మై ఛానల్ ఫిట్నెస్ కింగ్ ఆరిఫ్. అయితే సోది లేకుండా మ్యాటర్లోకి వెళ్ళిపోతాం డైరెక్ట్గా. ఐపీఎల్ టీం రిటర్న్ వెళ్తుంది అనమాట. అది నేను అయింది కదా మ్యాచ్, ముంబై ఇండియన్స్ అండ్ ఎస్ఆర్హెచ్. ఏ టీమో నాకు కూడా తెలీదు. రెండు టీంలు కూడా వెళ్తున్నాయంట. మన ఎస్ఆర్హెచ్ వెళ్తుందో ముంబై ఇండియన్స్ వెళ్తుందో తెలీదు, కానీ మనం వెళ్ళాలి కాబట్టి పైకి వెళ్తున్నాను. పైకి వెళ్ళాలి, మూమెంట్ ఉందని కాల్ వస్తే వెళ్తున్నాను అనమాట. పైకి వెళ్ళి క్యాప్చర్ చేద్దాం. మ్యాక్సిమం తెలుసు కదా మీ అన్నయ్య గురించి, నా తరపున ట్రై చేస్తా మొత్తం కవర్ చేయడానికి వీడియో. చూద్దాం. ఆల్రెడీ అరైవల్స్కి వస్తే పైకి వెళ్ళి బస్సు బట్టి మనకి ఐడియా వచ్చేస్తుంది. బస్సు బట్టి అరైవల్స్కి అయితే బస్సు ముందుగా వచ్చి నించుంటుంది, మనకి ఐడియా ఉంటుంది. సన్ రైజర్స్ అయితే ఆరెంజ్ ఆర్మీ బస్సు వస్తుంది, ముంబై ఇండియన్స్ అయితే ఆల్రెడీ పెట్టాను కదా బస్సు వచ్చి నించుంటుంది. ఇది డిపాచర్స్ ఇక్కడ మన ఎయిర్పోర్ట్ నుంచి వెళ్తున్నారు కాబట్టి బస్సు కూడా ముందు వచ్చి నించుంది, ఎందుకంటే ఆ బస్సులోనే ప్లేయర్స్ వస్తారు కాబట్టి. డిపాచర్స్కి వెళ్ళిపోతే మనకి ఐడియా వచ్చేస్తుంది లేండి. అదండి వెళ్దాం ఫస్ట్. ఇదనమాట డిపాచర్స్ ఏ ఎంట్రీ నుంచి వెళ్తారో కూడా చూడాలి. ఎంట్రీ నెంబర్ మ్యాక్సిమం వాళ్ళు ఎంట్రీ నెంబర్ 8 నుంచి వెళ్తుంటారు, ఒక్కొక్కసారి ఎంట్రీ నెంబర్ 5 నుంచి కూడా వెళ్తుంటారు అనమాట. 8 లేదా 5 చూద్దాం ఎక్కడి నుంచి వెళ్తున్నారు ఏంటి అనేది. అయితే మొత్తానికి డిపాచెస్కి వచ్చేసాం అనమాట. ఇంకొక మావాడు మళ్ళీ వస్తాడు, జాయిన్ అయిపోయాడు. పైకి వెళ్తుంటే కింద నుంచి పరిగెట్టుకొని మామా నేను వస్తానంటే మళ్ళీ వస్తాడు. మరి తెలుసు కదా మా డ్యూటీ, ఆల్రెడీ ఫస్ట్ వీడియోలు చూస్తుంటారు ముంబై ఇండియన్స్ ఎలా చేశాడు. అయితే ఇంకా 10-15 మినిట్స్ పడుతుందని చెప్పారు, వెయిట్ చేద్దాం. వచ్చి రాగానే మొత్తం దగ్గర నుంచి కవర్ చేసి చూపిస్తా. బస్సు వచ్చి రాగానే ఏంటి అనేది. ఈవినింగ్ కూడా ఒకటి ఉంది, ముంబై ఇండియన్స్ కూడా రిటర్న్ వెళ్తున్నారు అనమాట. అదే అయితే మన బస్సు అయితే వచ్చేసింది అనమాట. ఇంకా ప్లేయర్స్ దిగడమే లేట్. ఎంతవరకు వద్దు అంతవరకు మొత్తం కవర్ చేసి చూపిస్తాయి. ఒక్క బస్సే కాకుండా మనకి వెనకాల బస్సు కూడా వచ్చింది. ఆరెంజ్ ఆర్మీ చూస్తున్నారు కదా, ఏటో ఆర్మీ ఏటో మొత్తం దెబ్బెట్టేసాడు. 300 అని చెప్పి ఏమీ కొట్టలేదు. మొత్తం రేస్ నుంచి అవుట్ అయిపోయింది. ఇది ఎందుకోసం వెళ్తున్నారంటే రేపు చెన్నైతో మ్యాచ్ ఉందన్నమాట. ఆ మ్యాచ్ గురించి ఇంకా బయలుదేరారు. చూద్దాం ఎంతవరకు వద్దు అంతవరకు మ్యాక్సిమం కవర్ చేసి చూపిస్తాం మొత్తం ప్లేయర్స్. ఓకేనా? సన్ రైజర్స్ హైదరాబాద్. टिकट ले लेगा आदि है ना। हाय हेड सर. अच्छी भाई नन्हे दोस्तों कटपल्ली हाय
हेलो हाय सर हाँ ईशान की नाता ईशान की चल कभी समीर भाई समीर सर हाय समीर सर ईशान भाई हाँ नीतीश रेड्डी नीतीश भाई अभिषेक भाई కమెంట్ సార్ కమెంట్ అయితే ఈ విధముగా మన ఎస్ఆర్హెచ్ టీంని జాగ్రత్తగా రిసీవ్ చేసుకొని డిపార్చర్స్ అనమాట. చెన్నై బయలుదేరుతున్నారు. చెన్నైలో మ్యాచ్ ఉంది. సో మా వాళ్ళు అలిసిపోయారంట, మాట్లాడుకుంటున్నారు. ఇదిగో మావాడు వచ్చేది లేదు సచ్చేది లేదు, పైగా రాలేదాడు, అలిసిపోయాడు నేను అంటున్నా మావాడు. ఇదోడు అమ్మ ఫేస్ కనిపించట్లేదు, లైటింగ్ ఇలా పడుతుంది. ఇదిగోండి అలిసిపోయాడంట, పైగా రాలేదాడు. మావాడు అమృతరావు కూడా నాతో పాటు ఇందాక వచ్చాడు కదా, పైకి వచ్చినప్పుడు అక్కడ వీడియో ఎక్కడ పెడేస్తాను యూట్యూబ్లో అని మళ్ళీ గావరా పడిపోతున్నాడు. ఎలాగో పెడతానండి. మావాడు అమృతరావు కూడా తెలుసు కదా, ఆల్రెడీ ముంబై ఇండియన్స్ రిసీవ్ చేసుకునేప్పుడు కూడా చెప్పాను మీకు. అదే పావులా డ్యూటీ ఉంటే చారానా డ్యూటీ బారానా యాక్టింగ్ అనమాట మా వాళ్ళది. అలా ఉంటుంది. ఈసారి నేను మాట్లాడడానికి అవ్వలేదు వీడియో తీసేటప్పుడు, ఎందుకంటే వేరే కుర్రోడికి ఇస్తాను అనమాట. కొద్దిగా మనం కూడా డ్యూటీ చేయాలి కదా, బాగుంటుంది. ప్రతిసారి మనం బ్లాగ్ తీసుకొని పెడితే అరే బ్లాగ్ చేయడానికి వస్తాం లేకపోతే డ్యూటీ చేయడానికి వస్తాం అని చెప్తారు మాకు కూడా మరి మేనేజ్మెంట్. అందుకోసం వేరే కుర్రోడికి ఇచ్చా. అయితే ఇదనమాట వ్యాపారంగా చూద్దాం ఏం చేస్తారనేది. సాయంత్రం కూడా ఒక మూమెంట్ ఉంది ముంబై ఇండియన్స్ అనమాట, దానికైతే ఉంటాం మనం. షిఫ్ట్ అయిపోయింది, అది బయలుదేరిపోతుంది అనమాట. అయితే చెప్పి ఏదో మరి కెమెరా ఫేస్ బ్యాక్ వచ్చేప్పుడు మరి సిగ్గుపడిపోతుంది అమ్మాయిలాగా. ఇదనమాట, చూసారు కదా వీడియో. లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైతే కొత్తగా ఉన్నారో. అది మొన్న చెప్పా, మళ్ళీ చెప్పడం మర్చిపోయా. వెయిట్ లాస్కి డైట్ పెడతానని చెప్పా, పెట్టలేదు. దానికన్నా ముందు ఇంకో వీడియో పెడతాను అనమాట. ఇది సమ్మర్ సీజన్ నడుస్తుంది కదా. సమ్మర్ సీజన్లో ఏంటంటే అందరూ ఎక్కువగా 20 రూపీస్కి గ్లాస్ వస్తుంది, ఏంటి షుగర్ కేన్ జ్యూస్ తాగిస్తూ ఉంటారు అనమాట. దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, లాస్ ఏంటి అనేది చేసి పెడతాం. దాని తర్వాత వెయిట్ లాస్ ఫుడ్ పెడదాం. అదే మావాడు అంకిత్ బ్లాగ్స్, ఇదిగోండి రోహితనా నేనే అన్నా, కాల్ కాదు బ్లాగ్, వీడియో కాల్ అనుకుంటాను మావాడు. అన్న ఎవరెవరెవరెవరు అంటుండు వీడియో తీస్తుంటే. ఇదనమాట. ఓకే, అయితే మళ్ళీ కలుద్దాం వేరే బ్లాగ్లో. ఓకేనా.